జై భవాని. అందరికీ శుభోదయం అండి. ఈరోజు అనమాట నిన్న నుంచి వ్లాగ్స్ అయితే పెడుతున్నాను కదా, ఎందుకంటే అలా ముందుకు వెళ్ళిపోతుంది, వెనక్కబడిపోతుంది ఛానల్. మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే వీడియోస్ అయితే కంపల్సరీ పెట్టాలి. ఇంకా దాని గురించి అయితే రామాత ఇంకా మార్నింగ్ ఏం చేసేదాని ఒక గంట వీడియో తీసి పెడదాము, ఆ ఏటున్నా సాగదు కదా అనేసి 254 రూపాయలు అయినాయి. మాకు జీడిపప్పు 100 గ్రాములు తీసుకొచ్చినాయి. తెచ్చుకున్నాను. ఇది బాగా సరే. పన్నీర్ 2 మన్నాడు భవానీ అయితేనే 90 రూపాయలు అంట. 80 రూపాయలు తీసుకుని కదా మాత్రం 90 రూపాయలు. పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్, జీడిపప్పు తీసుకురమ్మన్నా. జీలకర్ర 4 చెప్పావా ఆంటీ గారు? సరే, అక్కడ పెట్టేసి పాలు పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టు. పన్నీర్ కూడా పెట్టేసి పన్నీర్ వద్దు, కోసేద్దాం కదా, వండేద్దాం కర్రీస్. వాళ్ళు వేసేలాగా నాకు క్యారెట్ తురిమేసి ఆడకి చిన్న ఆనపకాయ సగం కట్ చేసి వాళ్ళకి క్యారెట్ ఉండదు. తినరమాట, వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తారు. వాళ్ళు ఇంకా కలిపిచ్చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టమైన కూర అయితే తినేస్తున్నారు, గొడవ ఉండట్లేదు. నిన్న బెండకాయ ఫ్రై నచ్చిందంటే అండి, బెండకాయ ఫ్రై కలిపి చేస్తే చక్కగా ఇద్దరు తినేసారు అనమాట. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ భవాని తిండు పోయిందేముంది మాట, సాయంత్రం కూడా పని అవుతుంది కదా. క్యారెట్ దుంపలు తింటుంటాం. పన్నీర్ పోయండి, ఒక ఆనపకాయ తీయండి, ఆనపకాయ ఆకు పచ్చడి చేద్దాం. ఆనపకాయ పచ్చడి నిన్న అయితే దోసకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను, కానీ దోసకాయ అయితే చాలా చేదు వచ్చేసింది. ఏం చేద్దామంటే దోసకాయ కోసేటప్పుడు చిన్న ముక్క అయితే తీసి ఉంచుకుంటాను అనమాట. నాకు దోసకాయ, పండు దోసకాయ, పచ్చి దోసకాయ చాలా ఇష్టం. దాని గురించి అయితే కొంచెం తినేటప్పుడు చేదనిపించేసి నాకు తాలింపులన్నీ వేపిన తర్వాత ఇంకా ఆనపకాయ ఏమి ఉండదు, ఇప్పుడు ఎటు కాకుండా ఎక్కువైపోద్ది అనేసి 4 టమాటాలు కోసి టమాటా పచ్చడి అయితే చేశాను నిన్న అయితేనే. ఇంకా ఈరోజు అయితే పెసరపప్పు, దోసకాయ, ఆనపకాయ వండుదాం అనుకున్నాను. భవానీ అయితే పన్నీర్ వండండి అనేసి అన్నారనమాట. సరే కదా అని పన్నీర్ అయితే తీసుకొచ్చింది సాయిమాత, కట్ చేస్తుంది అనమాట. కొంచెం జీడిపప్పు నానబెట్టేస్తే గ్రేవీకి పనిచేస్తుంది. ఇంకా భవానీలకి అయితే ఆనియన్స్ వేయకుండా పన్నీర్ అయితే ఎలా వండుతారో నేనైతే చూపిస్తానండి ఈరోజు అయితేనే. ఇంకా దోసకాయ పచ్చడి నేను ఫెయిల్ అయిపోయిన మళ్ళీ ఈరోజు అయితే ఆనపకాయ పచ్చడి కూడా వండడం చూపిస్తాను. యాజ్ యూజువల్ క్యారెట్ ఫ్రై అయితే మామూలుగానే పెడతాను, ఎందుకంటే పిల్లలకి అనమాట అది. ఇంకా అది మేమైతే తినకూడదు, ఎందుకంటే భూమిలో పండింది ఏది అంటే పైన కాసింది తినాలి, నేలలో అయితే తల్లి గర్భంతో లెక్క అనమాట, అందుకని తినరు అనమాట. ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ వేస్తాను, మా భవానికి అయితే అట్లా వేయాలి. చట్నీ, పల్లీల చట్నీ కూడా తినకూడదండి, గుళ్ళు కూడా భూమిలో కాబట్టి శనగపిండి చట్నీ అయితే చేస్తాను. సరుకులన్నీ అయిపోవటం, ఇంక బయట నుంచి తెచ్చుకునే వాళ్ళు ఇంకే కొట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోవాలి. నేనైతే అలాగే ఇబ్బంది పడిపోతున్నాను. అసలు ఎన్ని డబ్బులు అయిపోతున్నాయో, డబ్బులు చూసిన సరుకులోకి వెళ్ళాలన్నమాట ఫస్ట్ అయితేనే. ఇంకా భవానీలోకి లేవలేదు. చాలు, అందులో కూడా సరిపోదు, అన్ని అవసరం లేదు. పచ్చడిలోకి ఒక్క టమాటా చాలు. సగం అడ్డంగా కొయ్యి, నిలువుగా వద్దే. దోసకాయ, ఆనపకాయ అడ్డం, నిలువ వద్దు. పచ్చిమిరపకాయలు తక్కువ వేయండి. అందులోకి ఒక 5 కాయలు, ఇందులో ఒక 2 కాయలు, 2 కాయలు చాలు మాట. ఎంత తీసుకుని 30 రూపాయలు ఆనపకాయ. బాగానే అన్యాయంగా తీసుకోలేదు కదా, చాలా అన్యాయంగా తీసుకున్నాడు. అడగలేదా మాట నువ్వు ఎంత చిన్నకాయ, ఎంత చిన్నకాయ? పేస్ట్ పడతాను. ప్రపంచం అంతా అన్యాయం కిందే ఉంటుంది. అంత చిన్న ఆనపకాయ ఏకంగా 30 రూపాయలు తీసుకున్నాడు. మాతేమో అడగలేదు అనుకుంటా, అడక్క దోసకాయ వేస్ట్ అయిపోయింది కదా నిన్న. అడుగుతా
టమాటాలు కోసి మాకు పన్నీర్ కోసేస్తానే. పన్నీర్ కోసి చారు గట్ట అన్నీ వంపైపోయావా మాత? రాత్రి ఏమి వండించకూడదు, మార్నింగ్ ఎవరు తింటారు? బుడ్డోళ్ళు అడుగుతారేమో అనేసి ఏం అడగరు. వద్దనేసి. అదే. చట్నీకి అయితే శనగపిండి చట్నీకి ఇందులో అయితే చేసేస్తాను. ఏపవని ఇది టమాటా జీడిపప్పు కలిపి ఆడిందనమాట. వెళ్ళేవా సాయిగా దగ్గరికి? ఇదైతే దీనికి శనగపిండి చట్నీ అనమాట. శనగపిండి కలిపి పోయాలి. ఏమైంది? సాయికి తెలియమేంటి? సాయిబాబా మా సాయి గారి ఇంటికి వెళ్ళమన్నాను కదా. ఆ కర్రలాగా ఉంచేసుకోవచ్చు. డౌట్ అన్నాడు కదా. శనగపిండి చట్నీకి ఇలాగా నీళ్ళల్లో వేసి కలుపుకుంటే పిండి మనకి ఉండలు కట్టదనమాట. ఇరవై ఒక్క రోజు మాల్లో అయితే ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉన్నారండి. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకి గడవక ఇలా అయితే 21 రోజు అయితే చాలామంది వేసుకోలేదు. ప్రస్తుతానికి అయితే కొత్తపేటలో ఉన్నారు, అంటే పక్కనే కొత్తపేట అంటారనమాట. ఆ పేటనేమో మా ఊర్లోదే, ఆ పేటనేమో కొత్తపేట అంటారు. ఆ పేటలో ఉన్నారు ఓ 15 మంది దాకాను, 10 మందిను. మేమిద్దరం ఉన్నాం ఊళ్ళోని. వాళ్ళు వేసుకునే వాళ్ళు ఉంటారు ఇంకాను. వెళ్ళదు సాయిగా దగ్గరికి వెళ్ళాను. ఏమన్నారు? బొమ్మకి పేయడానికి వెళ్ళినా పర్లేదు అని మంగళవారం పొద్దున్న 5ంటికి 6:5 నేనే పడతానని చెప్పపోయావా? కొబ్బరి కొడతాను. లేకుండా మా తాయి వేసుకోలేదు. ఇంకో ఏంటి కదా ఓయ్ సాయి భవాని. సాయి కూడా భవానీ అయినా వీళ్ళకి. కాయ సంకాయ ఎందులో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారా? సంకాయ అది క్యారెట్ కోట్ టమాటా జీడిపప్పు వేగిపోయిన తర్వాత ఇంకా నేను పచ్చడి వేసుకున్నాను. ఇదైతే ఆపట్లేదు అనమాట. కాసేపు మగ్గబెట్టుకుంటాను.
చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంటి మీద అయితే ఇంక ఇడ్లీ వేసేసుకోవచ్చు, ఇంక ఇది అయ్యేలాగాను. లేదంటే పచ్చడికి వేపేసుకుంటాను. ఆయిల్ హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పులు, మాత పచ్చిమిరపకాయలు సరిపోవు ఇందులోకి, ఆనపకాయలోకి. ఇవి మగ్గు పెట్టేసుకోవడమే. స్నానాల గురించి కొంత తేడా వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు పన్నీర్ కూడా చూడండి బాగా పెట్టింది. ఇందులో సరిపడ ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. కారం పప్పు వేసుకుంటున్నానండి, బుడ్డీస్ తింటున్నారని. ఎందుకంటే మళ్ళీ ఇందులో కొంచెం మసాలా వేస్తాం కాబట్టి. సరిపడ ఉప్పు, పసుపు. ఇంటి మీద వేసుకున్నాం. ఇది బాగా ఎగిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుని మనం కోసుకోవాలంటే వేసుకుంటే ఇంకా అందుకే పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చింతపండు ఉప్పు వేసుకుని ఆడుకోవాలన్నమాట. మనం ఎంత బాగా చేసినా సరే గసగసాల పేస్ట్ ఒకటి, ఈ పేస్ట్ ఒకటి అడుగంటుంది. అలాగే అడుగంటుంది. ఇందులో సరిపడి వాటర్ వేసుకుంటాను. ఇందాక మిక్సీ పట్టిన వాటర్ వేసుకుంటానండి. ఒక్క 2 నిమిషాలు ఉడకనిద్దాం. మా 2 కర్రీస్ రెడీ అయిపోయి. బుడ్డీస్కి అయితే సాయి క్యారెట్ తరుగుతుంది. దీనికి చారు పెట్టవలసింది. సాంబార్ అన్నాను. రేపు పొద్దున్న అయితే సాంబారు క్యాప్సికమ్ వండుదాము అని చెప్పి ఇంక ఊరుకున్నాం అనమాట. ఆదిమాత అయితే ఈ మధ్య కొంచెం కర్రీస్ తినడం అలవాటు చేసుకుంటుంది, తింటుంది.
దాని గురించి అయితే ఆ మాట గురించి కొంచెం తక్కువ వేస్తున్నాను కారాలు అనేవి. అలవాటు అవుతాయి కదా కర్రీస్. ఇడ్లీ వేస్తాను ఇప్పుడు అయితే ఇంకా. చింతపండు ఇందులో చెప్తే మగ్గిపోతుందండి. చింతపండు ఇందులో చూద్దాం. ఎందుకంటే మూతలు పెట్టడం గురించి కెమెరా షేక్ అవుతుంది. అట్లా చింతపండు కూడా వేస్తాను. వెళ్ళేటప్పుడు బుల్లి భవానీ లేచేటప్పటికి వంట అయిపోతే మాకు ఇంకా మధ్యాహ్నం వాళ్ళు వచ్చేయడానికైనా ఒక జాకెట్ వేయటానికి ఉంటుందన్నమాట. దాని గురించి అయితే కొంచెం పొద్దున్నే వంట చేసేస్తున్నాను. కర్రీస్ మట్టికి పెట్టేసి సాయి మట్టికి సాయి మాత వీరభద్రుడికి కొంచెం రైస్ అయితే పెట్టేసుకుంటే గొడవ ఉండట్లేదు. మాత భవానీ సంజీభవాని కాళ్ళు ఏదో గుచ్చుకుందండి. ఏం గుచ్చుకుందో పాపం. వేస్తాం. చూసారా, కొంచెం కొత్తిమీర కొంచెం మసాలా వేసుకున్నాను. కర్రీ అన్నది నాకు ఆనియన్స్ వేయకుండానే గ్రేవీస్ అవుతే ఇంకా మనం ఈ రెండు వేయటం వల్లనే టమాటా జీడిపప్పు వేయటం వలన అయితే వచ్చేసింది అనమాట. ఇంకెలా అయితే వండుకోవచ్చు భవానీ కర్రీస్ అనేది. మనం మసాలా కొంచెం వేసుకోవచ్చు అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోకూడదు దాని గురించి అనమాట. ఓన్లీ మసాలా కరివేపాకు వేసాను. కర్రీ అనేది నాకు రెడీ అయిపోయింది. ఇంకా కిరణ్ భవానీకి ఎట్లా అయితే వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇది కూడా ఒకసారి చల్లారిన తర్వాత తాలింపు అయితే వేసేసుకోవచ్చు. వేసేసుకుంటే నాకు వంట అనేది ఆల్మోస్ట్ కొంచెం పూర్తయినట్టే. అట్లయితే రెండు అట్లేసి పెట్టితే భవానీ గొడవ వదిలిపోతుంది. తర్వాత ఇడ్లీ ఇవ్వచ్చు అనమాట. పప్పు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇదైతే ఇలా కచ్చా పెట్టాకుండా అయితే మిక్సీ పట్టుకుని ఇలా పోపు పెట్టేసుకోవడము. ఇంకా పచ్చడి ఇలాగ కొంచెం తాలింపు వేసేసుకుంటే ఇంకా పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా ఆనపకాయ పచ్చడి అంటే ఇంక ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకసారి టేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే పెడుతురు కానీ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.